హాయ్ అందరికీ. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. ముందుగా కేజీ చికెన్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. తర్వాత 4 స్పూన్ల కారం, సరిపడినంత ఉప్పు, పసుపు, మసాలా, పుదీనా, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని అవన్నీ బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది బిర్యానీ. అందులో మసాలాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. 2 నిమ్మకాయల రసం యాడ్ చేసుకోవాలి. కేజీ చికెన్కి బాగా కలిపి అందులో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. అదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ½ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్ కట్ చేసుకొని అవి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన రైస్ స్టవ్ పైన పెట్టేసి అందులో 4 పచ్చిమిర్చి ముక్కలు, మసాలాలు, బిర్యానీ ఆకు, కొద్దిగా ఉప్పు, ఆయిల్ యాడ్ చేసి పెట్టుకోవాలి, ఉడికించుకోవాలి రైస్. ఇప్పటి వరకు పక్కన పెట్టుకున్న చికెన్ తీసి ఫ్రై అయ్యాక దానిలో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసుకొని అందులో ఉడికించిన రైస్ వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అట్లా వేస్తూ రైస్ వేసుకొని మొత్తం రైస్ వేసుకున్నాక దానిపైన నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నిమ్మరసం వేసుకొని మైదా పిండి పెట్టుకున్న మూతని పెట్టేసుకోవాలి. ఆవిరి బయటకు రాకుండా గట్టిగా పెట్టుకోవాలి మూత. అప్పుడు స్టవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంట. తర్వాత 5 మినిట్స్ తర్వాత చపాతీ ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ అయిన తర్వాత 35 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రైస్. 35 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు గిన్నెని తీసేసుకొని కింద పెట్టేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్ తీయండి. ఎందుకంటే అది అంటుకుపోయి ఉంటుంది, గట్టిగా అయిపోయి ఉంటుంది, మైదాపిండి కదా. మైదాపిండి అంతా తీసేసి మెల్లిగా క్యాప్ తీయండి. చూడండి, గుమగుమలాడే బిర్యానీ రెడీ. చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇలా ఉండాలి.